ఎట్టకేలకి మన వాళ్ళు 2025 మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్‌గా నిలిచారు. ఇది గొప్ప విషయం. కారణం ఏందంటే రోకో అంటే రోహిత్ కోహ్లీకి ఇది దాదాపు ఇవి చివరి ఇన్నింగ్స్. మరీ ముఖ్యంగా అయితే రోహిత్ శర్మ అయితే దీని తర్వాత ప్రకటిస్తాడు తన రిటైర్మెంట్‌ని అన్నారు. ఆ దిశగా చాలా భారీ ఎత్తున ఇవి నడిచినాయి, టాక్స్ నడిచినాయి. చాలామంది దీని మీదే పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఓవరాల్గా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఇంతకుముందు ఏం చేశాడు, ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ని సాధించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. ఇప్పటి వరకు మనకి ఇలాంటి ఐసీసీ ట్రోఫీలు సాధించిన కెప్టెన్లో కపిల్ దేవ్, తర్వాత ధోని, తర్వాత పేరు రోహిత్ శర్మదే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫార్మాట్లో దాదాపు మొన్న జస్ట్ మిస్ అయింది ఏది, వన్డే ప్రపంచ కప్పు. అది కూడా ఫైనల్ దాకా వచ్చి చివరిలో మన టైం బ్యాడ్ అయ్యి గందరగోళం అయ్యి ఈ రోజున అదే ఆస్ట్రేలియా మనకు ఆ రోజు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియాకి తిరిగి చుక్కలు చూపించి నడ్డి మీద కొట్టి పంపించాం ఏది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. న్యూజిలాండ్ అనేది రావడం గతంలో వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాని ఫైనల్లో చిత్తుగా ఓడించి పంపించి కప్పు కైవసం చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనోళ్ళు న్యూజిలాండ్ని ఫైనలిస్ట్, అది రెండోసారి అనుకుంటా, మనం నాలుగోసారి అయితే అది రెండోసారి ఫైనలిస్ట్ న్యూజిలాండ్ని ఎప్పట్లాగే దాని దురదృష్టం. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఈ రెండింటికి దురదృష్టం రెగ్యులర్గా వెంటాడుతూ ఉంటాయి. ఇవి ఫైనల్ వరకు వచ్చినా కానీ కప్పు తీసుకోకపోవడంలో చాలా వెనకబడతాను, బ్యాడ్ లక్ ఇవి ఉంటాయి. వాళ్ళు ప్రొఫెషనల్గా ఆడేసి అక్కడ దండం పెడతారు. కానీ ఇక్కడ ఈ మ్యాచ్లో మెయిన్గా ఏంటని చూస్తే ఈ మ్యాచ్లో జరిగింది రెండు ముఖ్యమైనవిగా చెప్పాలి. ఒకటేంటంటే రచిన్ రవీంద్రని, ఇంకోటి ఏంటంటే కేఎం విలియమ్స్ని, వీళ్ళిద్దరినీ తొందరగా అవుట్ చేయడంతో బౌలర్లు బాగా విజయం సాధించారు. దీనిలో అసలు డౌట్ఫుల్గా ఉన్న పెర్ఫార్మర్ అయిన కుల్దీప్ని ఎప్పుడైతే తీసుకొని అతడి ద్వారా 2 వికెట్లు సాధించాడో, అది కూడా ఏంటంటే స్టార్టింగ్లో పేసర్ని ఉతికారేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా వేస్తే అంతకుముందు లేనిది ఇమీడియట్గా భారీ ఎత్తున స్కోరింగ్ చేసింది న్యూజిలాండ్. వెంటనే రూట్ మార్చి 10 ఓవర్ల లోపలే స్పిన్నర్లను దించి, మరీ 5, 6 ఓవర్లో దించారనుకుంటా, స్పిన్నర్ని దించి ఇమీడియట్గా వికెట్ని గ్యాదర్ చేశాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచమంతా కర్మని నమ్మితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం శర్మని నమ్ముతారు, రోహిత్ శర్మని. ఆ రోహిత్ శర్మ తనను నమ్మినందుకు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అత్యంత జాగ్రత్తగా వెంటనే ఏం చేశాడంటే శుభ్రంగా 70 చిల్లర పరుగులు చేసి బాగా నిలబడి, అతని మీద ఒక అపవాదం ఉంటుంది, అతను 10-15 ఓవర్లు కానీ ఆడితే అది ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే టీమిండియా గెలుస్తుంది అనేది. దాన్ని నిలబెట్టుకోవడానికో ఆ మాటని నిజం చేయడానికో ఏమో రోహిత్ శర్మ చాలా నిదానంగా ఎప్పుడు చూడనంత కూల్గా హ్యాపీగా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తూ జాగ్రత్తగా ఆడి నెట్టుకొచ్చాడు. లాస్ట్లో కూడా అతని వికెట్ అతను పాడేసుకున్నాడు, కానీ అతని వికెట్ ఎవడు తీసుకోవాలి. అయిపోయిందా, ఈ రెండు కీలకం. ఆ తర్వాత ఫినిషింగ్ వచ్చి రాహుల్, జడేజా ఇచ్చారు. దీంతో ముగిసిపోయింది. అయితే ఇప్పుడు చాలామంది అభిమానుల్లో ఉన్న ఒక ఇదేంటంటే భయం ఏంటంటే, ఇంత బాగా ఆడుతున్న రోహిత్ శర్మ పొరపాటున రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, ఈ రోకో అంటే రోహిత్ కోహ్లీ అనే ఈ జంటని మళ్ళీ మనం తిరిగి చూడలేమా అనే ఒకనొక భయాందోళన నెలకొంది. కానీ ఈ విన్నింగ్ వేడిలో, ఈ గెలుపు ఊపులో రోహిత్ శర్మ మళ్ళీ కొన్నాళ్ల పాటు తన యొక్క కెరీర్ని కొనసాగించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చాలామంది గంగూలీ లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అతను బాగా ఆడుతుంటే అతను ఎందుకు మీరు తరిమేస్తారు, మీకేం బుద్ధి జ్ఞానం లేదా, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఏదో ఆస్ట్రేలియాలో చిన్న టెస్టు ఓటమి తప్ప ఆ తర్వాత వరుసగా గత కొంతకాలంగా ఒక విన్నింగ్ కెప్టెన్గా, అది కూడా సక్సెస్ఫుల్ విన్నింగ్ కెప్టెన్గా ఉంటున్నాడు. ఇప్పటి వరకు అతను ఒక కపిల్, ఒక ధోని, ఒక రోహిత్ శర్మ అనే ఒక ముద్ర వేయించుకున్నాడు. 3వ అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్గా పేరు సాధించాడు. రోహిత్ శర్మ అసలు ఉండడమే ఆ టీంకి అతిపెద్ద భరోసా. దాన్ని అనవసరంగా ఎందుకు పోగొట్టుకుంటారనే కోణంలో చాలామంది అంటున్నారు. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ టీమిండియా, యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే అంత మంచి టీం ఉంది, అంత మంచి గొప్ప మేనేజ్మెంట్ ఉంది, అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి మనం కంగ్రాట్స్ చేద్దాం.